వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలిచింది లేదు, జెండా ఎగిరింది లేదు. అక్కడి నుంచి ఓడిపోయిన నేతకు మంత్రి పదవి కట్టబెట్టినా ఫలితం లేకపోయింది. 2014 నుంచి అక్కడ తగిలిన ఎదురుదెబ్బలు, వరుస ఓటములతో వైసీపీ అధిష్టానం విసిగి వేసారిపోయింది. ఎంతమంది నేతలను మార్చినా ఫలితం లేకపోవడంతో ఈసారి కులాల కూడికలు, తీసివేతల ఫార్ములాను అప్లై చేసింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను ఇన్ఛార్జ్గా నియమించింది. మరి ఈసారైనా ఫలితం దక్కేనా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేత? 2014 నుంచి అదే తీరు. వరుసగా 3 సార్లు ఓటమి. వైసీపీ హైకమాండ్ సతమతం. రేపల్లెలో వైసీపీని గెలిపించే గోపాలుడేడి? అతడే రేపల్లె కృష్ణుడా? రేపల్లె వైసీపీలో జోష్ నింపేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. గత ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాలు కలిసి రాకపోవడంతో మరోసారి మార్పులు చేర్పులు మొదలుపెట్టింది. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని తప్పించి మరొకరిని ఇన్ఛార్జిగా నియమించింది. ఆర్థిక అంశాలతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఇన్ఛార్జి నియామకం చేపట్టారు. రేపల్లె నియోజకవర్గంలో వరుస ఓటములను తప్పించి గెలుపు దిశగా అడుగులు వేయాలన్న ఉద్దేశంలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూచినపూడి నుంచి మోపిదేవి వెంకటరమణ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మోపిదేవి వెంకటరమణ టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్పై విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం బీసీలకు అనధికారిక రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిపోయిందట. టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ గౌడ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2014లో వైసీపీలో చేరిన మోపిదేవి రేపల్లె నుంచి పోటీ చేసి అనగాని చేతిలో ఓడిపోయారు. 2019లోనూ మరోసారి వీళ్ళిద్దరే తలపడిన మోపిదేవికి ఓటమి తప్పలేదు. వైసీపీ 151 సీట్లు గెలిచిన సమయంలోనూ మోపిదేవి రేపల్లె నుంచి గెలుపొందలేకపోయారు. అయితే మోపిదేవి ఓడిపోయినా ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని కట్టబెట్టారు జగన్. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మోపిదేవిని ఎంపీగా చేసి రాజ్యసభకు పంపారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం వరుసగా 2 సార్లు ఓటమి పాలైన మోపిదేవికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఈపూరి గణేష్ ను గత ఎన్నికల్లో బరిలోకి దించారు. మాజీ ఎమ్మెల్యే తనయుడు, ప్రముఖ డాక్టర్ అయిన గణేష్ నియోజకవర్గంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. మోపిదేవి కూడా పూర్తిగా సహకరించకపోవడం, కూటమి గాలి బలంగా వీచడంతో గణేష్ ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ క్యాడర్ కు గణేష్ దగ్గర కాలేపోయారట. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడంతో క్యాడర్లో అసంతృప్తి పెరిగిపోయిందట. మరోవైపు 2024 ఎన్నికల తర్వాత మోపిదేవి వెంకటరమణ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. వరుస విజయాలతో టీడీపీ బలం పెరగడంతో పాటు అనగాని సత్యప్రసాద్ను మంత్రి పదవి వరించింది. రెవెన్యూ మంత్రిగా అనగాని దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో రేపల్లెలో టీడీపీతో ఢీ అంటే ఢీ అనే నేత కావాలని అధిష్టానంపై వైసీపీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చారట. గణేష్ పెద్దగా ప్రభావం చూపడం లేదన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధిష్టానం నియోజకవర్గంలో ఇన్ఛార్జిని మార్చడానికే మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే గౌడ్ సామాజిక వర్గానికే చెందిన పీట నాగమోహన్ కృష్ణ వైపు మొగ్గు చూపింది. నగరం, మండలం పీటవారిపాలెంకు చెందిన మోహన్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఆర్థికంగా బలవంతుడు కావడంతో పాటు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వైపు వైసీపీ హైకమాండ్ మొగ్గినట్లు తెలుస్తోంది. ఆయననే రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. రేపల్లెలో గౌడ్, మత్స్యకార సామాజిక వర్గాలతో పాటు కాపులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. నాగమోహన్ కృష్ణ రాకతో గౌడ్ సామాజిక వర్గ ఓట్లలో చీలిక తేవడంతో పాటు కాపులను తమ వైపు తిప్పుకుంటే ఈసారి ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చన్న ఆలోచన వైసీపీ అధిష్టానంలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రేపల్లె నియోజకవర్గంలో కూడా భారీగా మార్పులుంటాయని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రేపల్లె మాత్రం బీసీలకు పెట్టని కోటగా ఉంది. ఎన్ని మార్పులొచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి బీసీ నేతలే బరిలో దిగుతారంటున్నారు. దీంతో ముందస్తుగానే వైసీపీ బలమైన అభ్యర్థికే ఇన్ఛార్జి పదవి ఇచ్చినట్లు పార్టీ క్యాడర్ భావిస్తున్నారట. అధిష్టానం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోహన్ కృష్ణ నిజం చేస్తారా? ఇక 3 సార్లు ఓడిపోయిన రేపల్లెలో వైసీపీని ఈసారైనా మోహన్ కృష్ణ గెలిపిస్తాడో లేదో చూడాలి.